నమస్తే టిఆర్ నిజం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. నేడు ఉస్మానియా ఆసుపత్రికి భూమి పూజ, అత్యాధునిక వైద్య సౌకర్యాలతో నిర్మాణం అని చెప్పేసి ఒకటి ఇచ్చిండ్రు. ఈ రోజు 11 గంటలకు గోషమాల్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు భూమి పూజ ఏర్పాట్ల కార్యక్రమం చేపట్టిండ్రు. ఇది 200 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేపట్టాలి. దీనికి 26-27 ఎకరాల భూమి అవసరం పడుతుంది, అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటారు. పాత ఉస్మానియా హాస్పిటల్ అది చిత్ర వ్యవస్థలో ఉన్నది కాబట్టి 2000 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేస్తామని చెప్పేసి అంటారు. ఇది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచే అమలు చేయాలని చెప్పేసి అంటారు. కాలక్రమేణా అది వెనుకబడ్డది. ఇప్పుడు ఇక్కడ చేయాలని చెప్పేసి ఓ నిర్ణయం తీసుకుని ఈరోజు 11 గంటలకు గోషమాల్లో దానికి సంబంధించినటువంటిది భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అంటారు. ఇది స్టార్ట్ చేయడానికి 2500 కోట్ల నుంచి 2700 కోట్ల వరకు అవసరం పడుతుంది. దీనివల్ల ఒక 20% మంది వైద్యులకు అవకాశం కల్పించడం, 20% మందిని ఎక్కువగా ఉపాధి అవకాశాలను కొత్త డాక్టర్లను నిర్మించుకోవచ్చు. ఇంకోటి, రోజు 5000 మంది ఓపీ రోగులను చూసుకునేలా 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీని చేపట్టే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటే ఇది కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటారు. దీనికి 26 ఎకరాల విస్తీర్ణంలో రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటారు. ఇది సంబంధించినటువంటి అక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ కానీ, ఇంకా బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర గారు కానీ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఇరికిరికి రోడ్లు ఉంటాయి. ఈ ఇరికిరికి రోడ్ల కాడ ఏర్పాటు చేస్తే బాగుండదు కాబట్టి పాత ఉస్మానియా హాస్పిటల్ కూల్ చేసి అదే ప్లేస్ లో మళ్ళీ ఉస్మానియా ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని చెప్పేసి ఈరోజు భూమి పూజను సన్నద్ధమవుతాను. ఇంకోటి, నానా డబ్బు పంపండి ప్లీజ్. అమెరికాలో భారతీయ విద్యార్థుల పార్ట్ టైం కొలువులపై నిఘా, క్యాంపస్ లో మాత్రమే ఈ ఉద్యోగాలు అనుమతిస్తున్న నిబంధనలు, భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి, ఫీజులకు ఖర్చులు తప్పనిసరిగా ప్రకటన. వాస్తవానికి ఏంటంటే మన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి అక్రమంగా ఎవరైతే అక్కడ వలసదారులు ఉన్నారో వారిపైన కూడా రూల్పిస్తాం, వాళ్ళని ఇంకేకి పంపుతామని చెప్పేసి అంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ చదువు కోసం పోయినటువంటి విద్యార్థులు ఇంతకుముందు చదువు ఖర్చులను ఓ పార్ట్ టైం ఉద్యోగులుగా చేసి ఎక్కడో ఒకడ చేసి వాళ్ళ ఖర్చులు సంపాదించుకునే అవకాశం ఉండే. కానీ ఈ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇక్కడి నుంచి బయట నుంచి పనిచేసేటువంటి విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ఏంటంటే అక్కడ చదివేటువంటి వాళ్ళు ఒక 20 గంటల వరకు అక్కడ సంబంధించినటువంటి యూనివర్సిటీలో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అది వాళ్ళకి సరిపోదు కాబట్టి బయట పనిచేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మాత్రం మన ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో వాళ్ళు ట్రంప్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీరు డబ్బులు పంపాలని చెప్పేసి దానికి సంబంధించిన ఒక వార్తగా ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ యొక్క బాధలు ఇబ్బందులు పడే సందర్భంలోకి వచ్చిండ్రు. దాని వార్త ఒకసారి చూసుకుందాం మనం. అదే వార్త ఒకసారి చూసుకుంటే, నానా డబ్బు పంపండి ప్లీజ్ అని చెప్పేసి ఒక తండ్రికి వాళ్ళ కొడుకు పెట్టిండు. దానికి సంబంధించి ఎంఎస్సీ పూర్తి పోయినప్పటి నుంచి ఉద్యోగాల ప్రయత్నిస్తున్నా ట్రంప్ వచ్చాక కొలువులు పెరుగుతాయని భావించా, తీరా ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు కూడా లేకుండా చేశారు. కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నట్లు చూపుతూ వీసా గడువు పెంచుకుంటున్నా, వేతనం లేక సొంతంగా డబ్బులు భరించలేక బంధువుల ఇళ్లలో ఉంటున్నా అని చెప్పేసి కాలిఫోర్నియాలో ఉన్నటువంటి మియాపూర్కు చెందినటువంటి ఒక యువకుడు ఆవేదనతోటి అదొకటి చేసిండు. ఇంకోటి, మా 2 కుమారులు అమెరికాలో ఉంటున్నారు. పెద్దవాడు చదువు పూర్తయి H1B ద్వారా ఉద్యోగం పొందాడు. ఇప్పుడు అది రెగ్యులర్ కాలేదు. చిన్న కుమారుడు ఇటీవల MS పూర్తి చేశాడు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా కూడా ఉద్యోగం లేకపోయింది. పార్ట్ టైం కొలువు చేస్తున్నాడు. తాజా పరిణామాలతో ఇమిగ్రేషన్ అధికారులు దొరికితే మొదటిగా మోసం వస్తుందని భావించి దాన్ని మానేశాడు. అంటే వాళ్ళు చదువుకునే అవకాశాలను మొత్తం కోల్పోతారు అనేది వాళ్ళు బాధగా చేస్తారు. అక్రమ వలసలను గుర్తించేందుకు ఇమిగ్రేషన్ అధికారులు సోదాలు ఎక్కువగా చేస్తున్నారు. దానివల్ల తమపై నిఘా పెట్టారని భావించి విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలను మానేస్తున్నారు. నిబంధనలు అక్కడ ఉన్నటువంటి అమెరికా నిబంధనలు ఏం చెప్తున్నాయంటే ఇది ఒకసారి చూడాలి. నిబంధనల ప్రకారం F1 వీసాపై అమెరికాలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు తమ విద్యా సంస్థలలో వారానికి 20 గంటల చొప్పున
అన్ క్యాంపస్ జాబ్ పేరిట పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. వేసవి సెలవులు సెమిస్టర్ల మధ్య వ్యవధిలో వారానికి 40 గంటలు పనిచేసుకోవడానికి అవకాశం ఉంది. చదువుకుంటూ ప్రాంగణం బయట మాత్రమే పార్ట్ టైం కొలువు చేసుకోవడానికి వీల్లేదు. అయితే వీరందరికీ క్యాంపస్ లో కొలువులు దొరకవు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువగా క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తారు కాబట్టి అలాంటి అవకాశాన్ని ఇప్పుడు కోల్పోతారు. ఒకవేళ దొరికితే మొదటిగా మోసం వస్తుందని చెప్పేసి వాళ్ళు ఉద్యోగాలు మానేస్తారు. దీనివల్ల ఫీజులకు భారం అవుతుంది కాబట్టి తల్లిదండ్రులు పంపాలని చెప్పేసి వాళ్ళ ఆర్తనాదాలను చెప్తా ఉన్నారు. ఇంకోటి, గగనంలో ఘోరం, అమెరికాలో విమానాన్ని ఢీకొట్టిన సైనిక హెలికాప్టర్, నదిలో కూలిపోయిన లోహ వేగంగాలు, విమానంలో నలుగురు సిబ్బందితో సహా 64 మంది 28 మంది మృతదేహాలు స్వాధీనం. వాస్తవానికి ఏంటంటే 64 విమానంలో 64 మంది చనిపోయిండ్రు. 26 మంది ఆల్రెడీ 28 మంది మృతదేహాలను వెలికి తీసిండ్రు. దీనిపైన చూడాలి, దీనిపైన తనకు సంబంధించిన ట్రంప్ ఆవేశంలో ఉన్నాయని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చిండ్రు. ఇంకోటి ఓకే